సో ఇక్కడ ఇందాక కిరణ్ గారు ఆయాస పడిపోతున్నారు ఏదో చేసేయాలని. ఒక్కటి జంగారెడ్డిగూడెంలో ఒకేసారి 30 మంది చనిపోయారు. గౌరవ సార్కి కూడా తెలుసు, మన అడ్వకేట్ గారికి కూడా. వాళ్ళందరూ కల్తీ మందు తాగి ఒకేసారి ఒకే బార్ షాప్ లోంచి ఒకే మందు కొట్టి బయటకు వచ్చి చచ్చిపోయిన వాళ్ళైతే అప్పట్లో వైసీపీ గవర్నమెంట్ చెప్పిందండి వారికి వయసు అయిపోయింది చనిపోయారు అన్నాడు. అంటే 65 ఏళ్ళు పైన వాళ్ళు ఎవరు లేరండి, లేరు, 50 లోపే ఉన్నారు. సో 30 ఏళ్ల వాళ్ళు ఉన్నారు, 40 ఏళ్ల వాళ్ళు ఉన్నారు. మందులో క్వాలిటీ లేదంటూ అప్పుడు పార్టీలో ఉన్నప్పటికీ, ఇప్పుడు పార్టీలో ఉన్నారు కాబట్టి ఈ ఎవరైతే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, గౌరవ మన రఘురామకృష్ణరాజు గారికి, వీళ్ళిద్దరికి అన్ని తెలుసండి, అన్ని తెలుసు. అందుకే బయటికి రాగానే పార్లమెంట్ సాక్షిగా ఓపెన్ చేసిన వ్యక్తి లావు శ్రీకృష్ణదేవరాయలు. పార్టీలో ఉండి కూడా ప్రాణాలకు తెగించి దెబ్బలు తిని ఢిల్లీ వ్యాప్తంగా, ఇప్పుడు మీతో కూడా చాలా సార్లు మీతో నాతో మాట్లాడారండి, కల్తీ మందు గురించి ఎక్కువ ప్లే చేయండి, ఎక్కువ చూపించండి అని చెప్పారండి. అంటే అప్పట్లో జరిగినటువంటి ప్రతి లావాదేవీలు ఉన్న ఎమ్మెల్యేలు మొదటగా ఆయనే టెస్ట్ చేయించారు. అక్కడ మద్రాసా ఇక్కడికి పంపించేసి, ఢిల్లీ పంపించేసి టెస్ట్ చేయించారు ఫస్ట్ అతనే. పూణేలో అలా టెస్టులు జరిగినాయండి. నాకు అప్పట్లో ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ టెస్ట్ రిపోర్ట్లు కూడా చెప్పి చాలా క్వాలిటీ లేని మందమ్మా, ఇలా ఇబ్బంది జరుగుతుందని. అప్పట్లో రాకేష్ మాస్టర్ కూడా అండి అన్నారు ఓపెన్ గా, ఈ మందు తాగితే ఏంట్రా బాబు, సముద్రంలో ఈదులోడు బురదలో కొట్టుకున్నట్టుంది, ఏంటి మందు, ఈ మందు తాగి పోతారా ఏంటి అన్న మరుసటి రోజే చనిపోయారు పాపం. అవును, ఉత్మాటం చేస్తే బాగుండేది, ఈ మందు గురించి ఇచ్చాడు, భూమి మందు ఏంటి, భూమి బొద్దలు వెళ్ళిపోయేటట్టు ఉంది అంటూ చాలా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ వీడియో రికార్డింగ్ కూడా నా దగ్గర ఉందండి, ఇప్పటికీ సేవ్ చేసి. సో మనము తీయాలి అనుకుంటే ఇప్పుడు ప్రత్యేకించి ఏమి చేయక్కర్లా. గతంలో ఉన్న చనిపోయిన వాళ్ళ పోస్ట్ మార్టంలు రిపోర్ట్లు, అవసరమైతే కొన్ని డెడ్ బాడీలే ఉంటాయి, తిరిగి రీఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ చెయ్యొచ్చండి. పురంధేశ్వరి గారి సైతం గతంలో ఈ మందులు ఇలా ఇబ్బంది లేక, అంటే ఇలా క్వాలిటీ లేని మందులను ఒకటి బిల్లు లేకుండా పాస్ చేస్తున్నారని గత గవర్నమెంట్ లోనే బయటకు వచ్చి అడిగితే మన A2 విజయసాయిరెడ్డి గారు అండి, అంటే మా భాషలో ఎప్పటికీ A2 అనండి, ఇప్పుడు A4 A5 A6 లోనో మీరు ఎక్కడో పెట్టేస్తున్నారు కానీ పాపం మీకేమీ సరిగ్గా తెలియక పెట్టినారు కానీ సిట్ కి ఎప్పుడు A2 ఏనండి. ఎందుకంటే చార్టెడ్ అకౌంటెంట్ కదా, ఆర్థిక లావాదేవీల కోసం విదేశాలకు వెళ్ళినాడు కదా, ఆయన అన్నాడు మందు తాగే అలవాటు నాకు లేదు, అందుకనే దాంట్లో క్వాలిటీ గురించి నాకు తెలియలే, ఆవిడకుందేమో అందుకే తాగిందేమో అందుకే చెప్తుందేమో అని ఒక మహిళ గురించి, ఒక పార్టీలో కీలక వ్యక్తి గురించి, తన సహచరురాలైనప్పటికీ అంత ఒళ్ళు కొవ్వు మాటలు మాట్లాడినటువంటి గౌరవ విజయసాయిరెడ్డి గారు ఈ రోజుకి లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ కాదు. నారాయణ స్వామికి ఏం పని, ఆయన ఎందుకు పిలుస్తారు, అంతా అయిపోయి ఇక్కడ సంతకం పెట్టంటే పిలుస్తారు. అది విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిందని చెప్తున్నాడు కదా, సగం విప్పాను పూర్తిగా విప్పలేదు అంటున్నారు కదా, ఏ ఎత్తి లోపలేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? మిథున్ రెడ్డి ఎక్కువ, విజయసాయిరెడ్డి తక్కువ కాదు కదా, ఇతను కూడా లోపలేయాలి కదా. మీకేదో సరిగ్గా ఇన్ఫర్మేషన్ తెలియట్లా, అతన్ని అడిగితే పూర్తిగా చెప్తాడు. గౌరవ జగన్ రెడ్డి గారి పేరు కూడా 4-5 సార్లు ప్రస్తావన వచ్చింది, ఇంతవరకు పిలిచి ఎంక్వైరీ చేయట్లా. ఎందుకని? మిథున్ రెడ్డి గారిని మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నారు, మళ్ళీ చేస్తున్నారు. ఇవన్నీ కాదు సార్, మీ పేరు కూడా ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఒక ఇంట్లో ఉన్న వ్యక్తి మర్డర్ చేసినాడు అనుకోండి, ఒక స్కూల్లో పనిచేసిన ఏదైతే టీచరు మర్డర్ చేసినాడు అనుకోండి, ఖచ్చితంగా ప్రిన్సిపల్ అడుగుతాం సార్, ఎన్ని సంవత్సరాల క్రితం ఇతను జాయిన్ అయ్యాడు, జాయిన్ అయినప్పుడు గతంలో ఏదైనా చేసినాడా, మీకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, ఫ్రంట్ నుంచి జరిగిందా, బ్యాక్ నుంచి జరిగిందా, ముందు జరిగిందా, వెనక జరిగిందా అని అడగాలి. అడిగినారా? ఎందుకని? వీళ్ళిద్దరు ఆయన కింద కదా పని చేశారు, ఆయన ఈయన కింద పని చేసినాడా? సో ఖచ్చితంగా అడగాల్సినటువంటి పరిస్థితి అండి. కానీ ఈ రోజుకి 4-5 సార్లు ప్రస్తావన, 3వ చార్జ్ షీట్ పడినా ఇంతవరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యుల్ని, గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారిని అడగట్లేదండి. అడగాల, ఎందుకంటే పోయినవి ప్రజల ప్రాణాలు, ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి రాజకీయం చేసిన వాడిని ఏం చెప్పాలండి? ఎవరన్నా తాగుబోతోళ్ళండి పెళ్ళాల పుస్తల తాళ్ళు తాకట్టు పెడతారు, కానీ తాగుబోతోళ్ళను కూడా 20 ఏళ్లకి తాకట్టు పెట్టిన చరిత్ర అండి వాళ్ళది. సో ఖచ్చితంగా పోయిన ప్రాణాలని పోస్ట్ మార్టం చెయ్యాలా. లిక్కర్ లో క్వాలిటీ లేని మందు అమ్మిన వల్ల ఎంతో మందికి లివర్లు డ్యామేజ్ అయ్యి ఆరోగ్యశ్రీ పని చేయక ఒంటరి మహిళలు గత ప్రభుత్వంలో ఎన్ని పెరిగినాయో తెలుసండి. భర్త తాగి ఇష్టాచారంగా బూతులు తిట్టి ఇంట్లో ఆడపిల్లల్ని కూడా బూతులు తిడుతున్నాడంటే అంటూ ఆ భార్యలు అతన్ని వదిలేసి పుట్టింటికి వస్తే, ఏమ్మా ఎప్పుడు తాగుతానే ఉంటాడు కదా, ఇప్పుడు వస్తున్నారేంటి, ఎందుకు అలా కలిసి ఉండండి అంటే, లేదండి నన్ను తిట్టేవాడు,
ఇప్పుడు వయసుకు వచ్చిన ఆడపిల్లను కూడా తిడుతున్నాడండి. అతనికి స్పృహ తెలియట్లేదండి. గతంలో ఎప్పుడూ ఇలా లేడండి. ఆడపిల్ల నా మాట అంటే ఆడపిల్ల ఉసూరుమని ఏడుస్తుంది. భర్త కంటే బిడ్డ ముఖ్యమండి అంటూ పుట్టింటికి వచ్చిన మహిళల దగ్గర నోట్స్ రాసిన వాళ్ళం అండి మేము. నోట్స్ రాసిన వాళ్ళం. ఒంటరి మహిళలు అప్లై చేసినారండి వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రం ఎంక్వైరీ పెట్టాల్సిన నీడ్ ఉంది. పెట్టాలా? ఇదే ధర్మం. ధర్మం ఎవరిని కప్పెట్టి కాపాడాల్సిన పని లేదండి. నిజం నిలకడగా తేలుతుందన్న ఉద్దేశంతో ఒకవేళ సిబిఎన్ గారు ఇంకా కూడా ఆధారాలు పట్టుకొని విచారణ చేయాలన్న ఉద్దేశంతో ఆయన చేస్తున్నారు. ఎందుకంటే అవతల వాడు కక్ష సాధింపు అంటాడు రజనీ గారు. ఒక స్టెప్ వేసి అరెస్ట్ చేస్తే మిథున్ రెడ్డి నోట్లోంచి పేరు వస్తుంటే నేను ఒకటే చెప్తున్నాను, మిథున్ రెడ్డి గారి పేరు నోట్లోంచి పేరు రాదు. మీరు పట్టుకున్న ఏ 35 37 మందో ఎవరో ఆయన పేరు చెప్పరు. ఎక్కడో చాట 5 చోట్ల ప్రస్తావన వచ్చింది కాబట్టి దయవుంచి ఎంక్వైరీ చెయ్యండి. వీరిందరూ వారి కింద మనుషులే. కానీ ఇక్కడ ఒకటే చెప్తున్నానండి, ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాణాలు ఇంపార్టెంట్. ప్రజలే రాజులు, రైతులే రాజులు. ఇవన్నీ రాసుకోవడానికి కొటేషన్లు చాలా ఎందుకు రజనీ గారు మిథున్ రెడ్డి గారి నోటి నుంచి ఎందుకు రాదు? ఈ 35-36 మంది నోటి నుంచి ఆ అంతిమ దోపిడీదారు పేరు ఎందుకు రాదు? ఎందుకు రాదు? భయమా లేదంటే ఏంటి? దేనికి రాదు? సార్ ఇందాక సార్ చెప్పాడు, దోపిడీదారుడు అనే బదులు లబ్ధిదారుడు, లబ్ధిదారుడు అనే బదులు దోపిడీదారులు. ఇవన్నీ కాదండి. ఆడబిడ్డల ప్రాణాల్ని పలంగా పెట్టినటువంటి కీచకుడు పేరు అక్కడక్కడ పర్వం అయితే దయచేసి ఎంక్వైరీ చేయండి. మీరు ప్రభుత్వాలు ఫామ్ చేసి మమ్మల్ని ఉద్ధరించనక్కర్లా. పోయిన ప్రాణాల వాళ్ళ కుటుంబాలకి సమాధానం చెప్పాల్సినటువంటి నైతిక బాధ్యత ఇప్పటి ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రభుత్వానిదండి. జంగారెడ్డిగూడెం తిరగదోడండి. లివర్ తో డ్యామేజ్ అవుతున్న ప్రతి ఆరోగ్యశ్రీ కింద అప్లై చేసిన ప్రతి కుటుంబ సభ్యుడి గురించి ఆ భార్యను అడగండి. ఆడబిడ్డలు చాలా ధైర్యంగా ఉంటారండి. ఎవరున్నా వాళ్ళకి భయం ఉండదండి. ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఉన్నాడా, ఎంపీ ఉన్నాడా, సీఎం ఉన్నాడా, పిఎం లెక్క చేయరండి. టక్కుమని ధైర్యంగా మాట్లాడతారు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా. వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఎంతో మంది ఆడబిడ్డలు గతంలో కూడా తాగేవాడండి. ఎప్పుడు తన్నేవాడు, తిట్టేవాడు నన్ను. ఇట్లా ఆడబిడ్డల్ని తిడుతున్నాడండి. ఎందుకు ఇలా తయారైపోయాడు అంటే ఇందాక సార్ చెప్పినట్టు, కిరణ్ గారు చెప్పినట్టు మానసిక పరిస్థితి సరిలేదు. ఇది సరిలేనప్పుడు వయసుకు వచ్చిన పిల్లల్లో లేకపోతే చదువుకునేటటువంటి కొడుకుల్లో ఆ తాగుబోతు తండ్రి దగ్గర పెట్టలేక ఆడబిడ్డలు వచ్చి పుట్టింట్లో ఉండడమా, వేరే ఉండడమా, లేకపోతే